ఓం పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. దక్షిణ అంటే కుడి భాగం. మనం కుడివైపు ఏది ఉంచామో అది పరమ పూజనీయమైన వస్తువు, అత్యంత గౌరవమైన వస్తువు అని పేరు, గుర్తు. నేను ఏకకాలమునందు రెండు వస్తువులను పట్టుకోవలసి వచ్చింది అనుకోండి, పరమ ప్రధానమైన వస్తువు, గౌరవింపబడవలసినటువంటి వస్తువుని కుడి చేతి వైపు ఉంచుకోవాలి. అంత గౌరవించవలసినది కాదు అని అనిపించింది అనుకోండి, ఎడం చేతి పక్కన పెట్టుకుంటారు. ఒక ఈశ్వరమూర్తిని నా చేతిలో ఎవరో పెట్టారనుకోండి, దాన్ని ఎడం చేతి వైపు పెట్టకూడదు, దాన్ని కుడి చేతి వైపు ఉంచాలి. అంటే అది పూజనీయమైనది. అందుకే పూజ చేసేటప్పుడు భగవన్మూర్తులు ఎప్పుడు ఎదురుగుండా ఉండవు. అసలు పూజ యందు కానీ, దర్శనమునందు కానీ, దేవాలయంలో దర్శనం చేసినప్పుడు కానీ అభిముఖ పూజ ఉండదు. భగవంతుడికి ఎదురుగుండా కూర్చోకూడదు. ఎందుకు కూర్చోకూడదు అంటే ఒక్కటే కారణం, ఈశ్వరుడు పరమతేజోమూర్తి. ఆయన యొక్క స్వరూపమే తేజస్సు, కాంతి. దానికి ఒక లక్షణం ఉంటుంది, అది ఎదుటివారి కాంతిని లాక్కుంటుంది. ఆ లక్షణం ఉన్న కారణం చేత ఈశ్వరుడికి అభిముఖంగా కూర్చుని పూజ చేస్తే తేజస్సు క్షీణిస్తుంది. అందుకని అభిముఖ పూజ లేదు. అద్వైత భావన చేత అంతా ఒక్కటైనా కర్మ చేసేటప్పుడు, క్రియ చేసేటప్పుడు భేదం ఉంటుంది. అందుకని ఈశ్వరుణ్ణి కుడి చేతి వైపు ఉంచుకుని తాను కూర్చోవాలి. ఈశ్వరుడు కుడివైపునుంటే తానెటు కూర్చోవాలి? తను ఎప్పుడూ ఆరాధనా సమయమునందు తూర్పు దిక్కుని చూడాలి. తూర్పుని చూస్తూ తాను కూర్చుంటే భగవన్మూర్తులు ఉత్తర దిక్కుగా చూస్తాయి. అప్పుడు పువ్వు పడేటప్పుడు కుడి చేతిని కదిపితే పడుతుంది. ఇలా కుడి చేతి వైపు పళ్ళెంలోంచి పువ్వులు ఇలా అంటున్నారనుకోండి, ఆ పువ్వులు ఈశ్వర మంటపం వైపుకు పడుతుంటాయి, ఈశ్వర పాదముల మీద పడతాయి. ఆయన కుడివైపు ఉంటాడు, మనం తూర్పుని చూస్తూ ఉంటాం. పూజా పరికరములు కుడి చేతి వైపు ఉంటాయి. అసలు ఎడం చేత్తో అందుకోవలసిన అవసరం, ఎడం చేత్తో ముట్టుకోవలసిన అవసరం ఇక ఉండదు. పూజలో ఒక్క కుడి చేత్తోనే చేస్తారు. ఎప్పుడైనా ఏదైనా బరువైనదైతే కుడి చేతితో పట్టుకుని ఎడం చేతి యొక్క బలాన్ని కలుపుతారు తప్ప కుడి చేతితో మాత్రమే ఉపయోగించడానికి కారణం, అవతల ఎవరిని మీరు ఆరాధన చేస్తున్నారో ఆయన పరమ గౌరవనీయుడు. మన జీవితానికి అంతటికీ కూడా ఆయనే ధ్యేయమైన వాడు అని చెప్పడం కోసమని కుడివైపు ఉంచుతారు. మీరు అలా ప్రయత్నం చెయ్యవలసిన అవసరం లేకుండా, అంటే పూజామందిరం ఏదో మీ కుడి చేతి వైపుకుంది అన్న భావన చెయ్యవలసిన అవసరం లేకుండా మీరు తూర్పుకి తిరిగి కూర్చున్నారనుకోండి, తూర్పుకి తిరిగి కూర్చున్నాడు అంటే సద్భావనతో ఈశ్వరుణ్ణి మనసులో స్మరిస్తూ ఉన్నాడు అని గుర్తు. తూర్పుకి తిరిగి కూర్చుని ఉన్నాడు అనుకోండి, అప్పుడు దక్షిణం. మీరు చూడండి, తూర్పుకి తిరిగితే కుడి చేతి వైపు ఏ దిక్కు అన్నాను అనుకోండి దక్షిణం, ఎడం చేతి వైపు ఉత్తరం, వెనక వైపు పశ్చిమం కదా. దక్షిణం అన్న మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే, అలా కూర్చున్నటువంటి వాడి యొక్క కుడి చేతి వైపు హృదయం అంటారు. మనం సాధారణంగా గుండెకి పర్యాయపదంగా హృదయస్థానం ఏది అంటే ఎడం చేతి వైపు చూపిస్తాం. కానీ ఆధ్యాత్మ విద్యయందు హృదయము అన్నది పరమేశ్వరుని యొక్క స్థానము. ఆ హృదయము ఎటువైపు ఉంటుంది అంటే కుడివైపుకు అని నిర్ధారించారు. అందుకే భగవాన్ రమణులు తాబేటి బండ దగ్గర ఆయన ఒకసారి కూర్చుని ఉండగా ఆయనకి ఊపిరి ఆగిపోయింది. ఊపిరి ఆగిపోయి రక్త ప్రసారం అంతా ఆగిపోయింది, శరీరం అంతా నల్లగా అయిపోయి కొయ్యబారిపోయింది. పక్కన కూర్చున్న ఆయన గోలగోల పెట్టేశాడు, రమణ మహర్షి శరీరం వదిలిపెట్టేశాడు. రమణులు మాత్రం సాక్షిగా చూస్తున్నారు ఏమవుతోంది శరీరం అని. ఓ, ఇది మృత్యువు వాత పడింది అని తెలుసుకున్నారు. తెలుసుకున్న తరువాత అహంస్ఫురణం మాత్రం ఇక్కడి నుంచి వస్తోంది. అహంస్ఫురణ అంటే ఈశ్వర స్థానంలోంచి ఉన్నాను అని చూస్తున్న భావన ఇక్కడి నుంచి వస్తోంది. ఒక్కసారి ఇటువైపు నుంచి ఒక కాంతి తీవ్రమైన వేగంతో ఎడం పక్కకి వెళ్ళింది. వెంటనే మళ్ళీ గుండె కదిలి రక్త ప్రసారం ఆయన లేచారు. ఇప్పటికీ ప్రదక్షిణ మార్గంలో ఆ తాబేటి బండని చూస్తుంటారు. రమణ మహర్షికి ఎక్కడ ఈ అనుభవం కలిగిందో ఆ ప్రదేశానికి, ఆ పెద్ద బండకి తాబేటి బండ అని పేరు. కాబట్టి కుడి చేతి వైపు హృదయస్థానం ఉంటుంది. ఆ హృదయస్థానము ఈశ్వర స్థానము. తూర్పుకి తిరిగి చూస్తున్నప్పుడు కుడి చేతి వైపుకి పరమేశ్వరుడు హృదయస్థానమునందున్నాడు. ప్రత్యేకంగా ఒక పూజా మందిరాన్నో ఒక మూర్తినో మీరు పెట్టవలసిన అవసరం లేదు.
అలా పెట్టవలసిన అవసరం లేకుండానే పరమ పూజనీయుడైనటువంటి పరమాత్మ ఇక్కడే ఉంటాడు, కుడి చేతి వైపుకు ఉంటాడు. అందుకని దక్షిణం కుడివైపు అయింది.